యూటీఐ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదా? నమస్కారం. మన దేశంలో ప్రస్తుతం దాదాపు 40% మంది యూటీఐ లేదా మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 40%తో ఆగలేదు. రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అందులోనూ ఆడవాళ్ళు అధికంగా ఉండడం గమనార్హం. ఇది సాధారణ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ కొన్నిసార్లు కిడ్నీ డ్యామేజ్, సెప్సిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధికి కూడా దారితీస్తుంది. ఇక గర్భవతుల్లో అయితే ప్రీమెచ్యూర్ బర్త్కి కారణమవుతుంది. ముఖ్యంగా ఈ లక్షణాలు కనుక మీలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ లక్షణాలు మీ సమస్యను తీవ్రతరం చేసి ఇప్పటిదాకా చెప్పిన తీవ్రమైన వ్యాధులకు గురి చేస్తాయి. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చెప్తాను. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు జాగ్రత్తగా చూడండి. తీవ్రమైన యూటీఐ లక్షణాలు. మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి లేదా మంటగా అనిపించడం, మూత్రంలో రక్తం విసర్జన అవ్వడం లేదా మూత్రం తీవ్రమైన దుర్వాసన రావడం, అలాగే పొత్తి కడుపులో లేదా వెనుక భాగంలో నొప్పి, ఒత్తిడి లేదా తిమ్మిరి వంటి అనుభూతి కలగడం, వీటితో పాటు జ్వరం, వికారం మరియు వాంతులు వంటి లక్షణాలు. ఈ లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా వెంటనే సమస్యను తగ్గించుకోండి. ఎందుకంటే వాంతులు మరియు వికారం అనేవి కిడ్నీ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు కావచ్చు. మరి మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? ఇదే కదా మీ సందేహం. అయితే దానికి సమాధానమే ఈ వీడియో. మన పురాతన వైద్య విధానం అయినటువంటి ఆయుర్వేదం ఈ సమస్యకు కొన్ని అద్భుతమైన హెర్బల్ రెమెడీస్ని అందించింది. అవేంటి, వాటిని ఎలా ఉపయోగించి మీ సమస్యను దూరం చేసుకోవాలి అనేది తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఆయుర్వేదంలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మూత్రకృత్యంగా పిలువబడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సమస్య పిత్తదోషంలో అసమతుల్యత ఏర్పడడం వల్ల సంభవిస్తుంది. ఫలితంగా మూత్రనాళంలో అధిక వేడి మరియు వాపు వంటి లక్షణాలకు దారితీస్తుంది. డీహైడ్రేషన్, అనారోగ్యకరమైన ఆహారం మరియు అపరిశుభ్రత వంటి అంశాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఆయుర్వేదంలోని కొన్ని అద్భుతమైన మూలికలు మీ యూటీఐ సమస్యను సమర్థవంతంగా దూరం చేయడంతో పాటు పూర్తి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అందులో మొట్టమొదటి మూలిక పునర్నవ. పునర్నవ మూలిక, దీన్ని తెల్లగలిజే రాకని కూడా పిలుస్తూ ఉంటారు. బహుశా ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈ మూలిక డయూరెటిక్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అంటే సహజంగా మూత్ర విసర్జన జరిగేలా చేస్తుంది. యూటీఐ సమస్యను నయం చేయడానికి ఉపయోగించే ఆయుర్వేద మూలికల్లో ఇదొక శక్తివంతమైన మూలిక. ఇది శరీరం నుంచి టాక్సిన్స్ మరియు అదనపు ద్రవాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఫలితంగా మూత్రనాళాలన్నీ శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా ఈ పునర్నవ ఆకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ మూలికను పొడి, డికాక్షన్ లేదా టాబ్లెట్ ఇలా ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. మీకు ఇంకా సులభంగా ఉండటం కోసం డికాక్షన్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. 1 కప్పు నీటిని తీసుకొని అందులో 1 టీ స్పూన్ పునర్నవ పొడిని వేసి ఆ నీళ్లు సగం అయ్యే వరకు మరిగించండి. బాగా మరిగించిన తర్వాత గోరువెచ్చగా అయ్యాక తాగండి. ఇలా రోజు 2 సార్లు తాగడం వల్ల ఉపశమనాన్ని అతి త్వరలో మీరే చూస్తారు. ఇక రెండవ మూలిక గోక్షుర. గోక్షుర అనేది ఆయుర్వేదంలో యూటీఐని నయం చేయడానికి ఉపయోగించే మరొక శక్తివంతమైన మూలిక. ఇది సహజమైన మూత్ర విసర్జనకి అద్భుతంగా పనిచేస్తుంది మరియు మూత్రం సులభంగా వెళ్ళటంలో సహాయపడుతుంది. యూటీఐ సమయంలో ఉండే మంట మరియు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ అద్భుతమైన మూలిక మీ మూత్రపిండాల పనితీరుకు కూడా మద్దతు ఇస్తుంది మరియు ఇన్ఫెక్షన్ పునరావృతం కాకుండా నిరోధిస్తుంది. కాబట్టి 1/2 టీ స్పూన్ గోక్షుర పొడిని 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకి 2 సార్లు తాగండి. అలా 1 వారం రోజుల పాటు తాగండి. తాగిన తర్వాత మీరు ఎలాంటి తేడా గమనించారు అనేది మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ప్రతి సమస్యను హాస్పిటల్ ఖర్చులు లేకుండా ఇంట్లోనే సహజంగా తగ్గించే ఆయుర్వేద రెమెడీస్ ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మాటిమాటికి ఇన్ఫెక్షన్ తిరగబడకుండా మిమ్మల్ని యూటీఐ బారిన పడకుండా చేసే 3వ మూలిక వరుణ. యూటీఐతో సహా అన్ని మూత్ర సంబంధిత రుగ్మతలను నయం చేసే సామర్థ్యం కలిగిన మూలికలో వరుణ ఒకటి. ఇది మూత్రంలో రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో మరియు తొలగించడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
వరుణ మూలికలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ మూత్రనాళానికి ఉపశమనం అందించి యూటీఐ లక్షణాలను దూరం చేస్తాయి. కాబట్టి ఈ మూలికతో కషాయం చేసుకొని తాగడం చాలా సహాయకరంగా ఉంటుంది. దీంతో కషాయం చేసుకోవడానికి వరుణ యొక్క బెరడు నుంచి తయారు చేసిన పొడిని తీసుకోండి. ఆ తర్వాత 1 కప్పు నీటిలో 1 టీ స్పూన్ పొడిని వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాక తాగండి. ఇవే కాకుండా మీ సమస్యకు ఒక విరుగుడులా పనిచేసే రెమెడీస్ ఇంకా ఉన్నాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో పూర్తిగా చూడండి. యూటీఐ సమస్య నుంచి మీకు విముక్తి కలిగించడానికి అద్భుతంగా సహాయపడే చివరి మూలిక తులసి. తులసి దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ మూలిక ఎన్నో రకాల సమస్యలకు చికిత్స చేయడంలో విరివిగా ఉపయోగపడుతుంది. ఇది యూటీఐతో పాటు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది సహజమైన మూత్ర విసర్జనని ప్రోత్సహిస్తుంది. అలాగే మూత్ర ప్రవాహాన్ని ప్రోత్సహించి మూత్రనాళాన్ని కూడా శుభ్రపరుస్తుంది. ఇలాంటి గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల సహజంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. కానీ యూటీఐ సమస్యను దూరం చేసుకోవడానికి దీన్ని ఎలా ఉపయోగించాలి? ఇదే కదా మీ సందేహం. అయితే దానికోసం మీరు చేయవలసిందల్లా రోజు 4-5 తులసి ఆకుల్ని తీసుకొని శుభ్రం చేసుకొని నమలండి. లేదా ఆ ఆకులను నీటిలో మరిగించి తులసి టీ తయారు చేసుకొని తాగండి. వీలైతే ఈ టీని రోజుకి 2 సార్లు తాగినా తప్పలేదు. ఈ 4 ఆయుర్వేద మూలికలు మీ యూటీఐ సమస్యను దూరం చేయడంలో అద్భుతంగా సహాయపడతాయి. మీరు నిస్సందేహంగా వీటిని మీ జీవనశైలిలో భాగం చేసుకోవచ్చు. కాకపోతే ఈ మూలికల పరిమాణం అనేది మీ సమస్య యొక్క తీవ్రత మరియు మీ శరీర తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్కరి శరీరం ఒకలా ఉండదు. కాబట్టి వీటిని ఉపయోగించి మీ సమస్యను నయం చేసుకునే ముందు ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం మేలు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఒకవేళ మీరు యూటీఐతో బాధపడుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధి పునరావృతం కాకుండా శాశ్వతంగా నయం చేసుకోవాలి అని అనుకున్న వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే 2 దశాబ్దాలకు పైగా 7 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాన్ని మేము పొందుతున్నాం. అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన ఆయుర్వేదాకి వచ్చి మీ యూటీఐ సమస్యని శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా జీవించండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసి వారికి కూడా సమాచారాన్ని తెలియచేయండి. ముఖ్యంగా మీ ఫీమేల్ ఫ్రెండ్స్, సిస్టర్స్ మరియు మదర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ సమస్యతో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా బాధపడుతున్నారు. ఇలాంటి విలువైన ఆయుర్వేద జ్ఞానాన్ని సంపాదించడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.